స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందువులకు పరమ పవిత్రమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసం పండుగలకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రతి హిందూ స్త్రీకి శ్రావణ మాసంలో గుర్తుకు వచ్చేది వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మన హిందూ ఆచారం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువుకు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని మన పెబ్బేరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల అనగా ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున హిందూ మహిళామణులు ఈ వ్రతంలో పాల్గొని ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ వ్రతంలో పాల్గొనేవారు పూజకు తీసుకురావాల్సిన సామాన్లు రాగి లేదా ఇత్తడి స్తాంబాలము 1 మరియు 1 కలశం చెంబు. మిగతా పూజా సామాగ్రి అన్ని కూడా అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఇవ్వబడుతుంది. ఇట్లు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయం, పెబ్బేరు. హిందూ బంధువులకు ముఖ్య గమనిక: ఈ సంవత్సరం శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం లేదు. కావున భక్తులు గమనించగలరు. ఈ వ్రతాన్ని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయ సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ షిరిడి సాయి సేవా సమితి, పెబ్బేరు.